ఇక చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం. నిరుడి కంటే వేగంగా వడ్ల కొనుగోళ్లు. ఇప్పటి వరకు 13.13 లక్షల టన్నుల కొన్నాం. సివిల్ సప్లైస్ ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ వెల్లడి. రైతులకు 1560 కోట్లు చెల్లింపు, సన్నాలకు బోనస్ 9.21 కోట్లు ఇచ్చినాం. డిఫాల్టర్ మిల్లర్లకు గింజ కూడా కేటాయించలే అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ అంశం అండి. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ఎందుకంటే గతంలో కేసీఆర్ ఏ విధంగా మోసించినో దీనికి ఇది ఒక ప్రత్యక్ష సాక్ష్యం. నిరుడి కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు వేగంగా జరుగుతున్నాయి. సివిల్ సప్లై ప్రిన్సిపల్ సెక్రటరీ డిఎస్ చౌహాన్ తెలిపారు. కొనుగోలు సెంటర్లో 1.88 లక్షల మంది రైతుల నుంచి 3045 కోట్ల విలువైన 13.13 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఇప్పటికే రైతులకు 1560 కోట్లు చెల్లింపులు చేసినట్లు వివరించారు. నిరుడు ఇదే టైంకు 12.45 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరగగా ఈ ఏడు నిరుడు కంటే అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పారు. సోమవారం హైదరాబాద్ లో డైరెక్టర్ ప్రసాద్ తో కలిసి చౌహాన్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నీళ్లు రాకున్నా ఈసారి రికార్డ్ స్థాయిలో 1.5 కోట్ల టన్నుల వరి దిగుబడి వచ్చిందని, ముందెన్నడూ లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 8066 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. సర్కారు సన్న రకాలకు 500 బోనస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇందుకోసం ప్రత్యేకంగా 4000 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సేకరించిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయించి స్టేట్ పూల్ ద్వారా వచ్చే ఉగాది నుంచి రేషన్ పంపిణీకి సిద్ధం చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడు 36 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించాలని నిర్ణయించగా వచ్చే 9 నెలల రేషన్ పంపిణీకి 27 లక్షల సన్నాల వడ్లు అవసరమవుతాయని అంచనా వేసినట్టు తెలిపారు. ఇప్పటికే 3.2 లక్షల టన్నుల సన్నధాన్యం సేకరించి రైతులకు బోనస్ రూపంలో మద్దతు ధరగా అదనంగా 9.21 కోట్లు ఖాతాల్లో జమ చేసినట్టు వెల్లడించారు. 362 డిఫాల్టర్ మిల్లులకు చెక్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఏవైతే మిల్లర్లు ఉన్నాయో వాళ్ళంతా ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు ధాన్యం కొనుక్కుంటా. సో దాన్ని అధిగమించి ఈరోజు ఈ వడ్ల కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేసీఆర్ పాలన కంటే ఇప్పుడు అధికంగా కొనుగోలు చేసినట్టు చాలా స్పష్టంగా లెక్కలతో సహా అర్థమవుతా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ రైతాంగం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేసీఆర్ పాలనలో మీకు మిగిలింది కన్నీళ్ళే. ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. సో ధాన్యం కొనుగోలు అయిపోయినాయి. సో దాన్ని పంపిణీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది. ఎవరైతే ఈ మిల్లర్లు ఎవరైతే మోసాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా చెక్ పెడుతున్నట్టే తెలుస్తూ ఉంది.